మా పేరు గిరిధర్ అండి. మేము బుట్టాయిగూడెం మండలం నుంచి వచ్చామండి. మేము కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా అండి. మాది పోలవరం నియోజకవర్గం అండి. అది బుట్టాయిగూడెం రెవెన్యూ పరిధి అండి. ఇక మేమందరం కూడా చిన్న సన్నకారు రైతులు అండి. మా రైతు సమస్యలు ఏంటంటే భూ వివాదం, అంటే గిరిజనులకి గిరిజనేతరులకి మధ్య ఉన్న భూ సమస్యల గురించి. ఇదే విషయమై మాకు దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, రెవెన్యూ డివిజన్ అధికారి దగ్గరికి వెళ్ళినా, జిల్లా కలెక్టరేట్కి వెళ్ళినా, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఇలాగ కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా మాకు ఈ సమస్య పరిష్కారం అవుతలేదండి. ఈ పరిష్కారం అవ్వకపోతే కారణం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం మెయిన్. పోలీస్ వ్యవస్థ మేము కేసులు పెట్టినా పట్టించుకోకపోవడం రెండో సమస్య. ఈ అధికారులు అన్నవాళ్ళు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు 60 రోజులు 65 రోజులు గడువు ఇచ్చి ఆ గడువు టైం అయిపోయేటప్పటికి మమ్మల్ని ఏదో ఒక విధంగా వాళ్ళని రమ్మని చెప్పి ఒక విఆర్ఏనో ఒక విఆర్ఓనో లేకపోతే సంబంధిత వ్యక్తితో ఎవరో ఒకరితో ఫోటో తీసి మేము ఏదైతే పీజీఆర్ఎస్లో పెడుతున్నామో అర్జీ నెంబర్ క్లోజ్ చేయడం కోసం మాకు తెలియకుండా మా ఫోటో అక్కడ పెట్టేసి క్లోజ్ చేసి పంపించేస్తున్నారు. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అది మా సమస్య. జీనిమెల్లి మండలం బుట్టాయిగూడెం మండలం బాగుందండి. ఇది సుమారు ఒక 3-4 సంవత్సరాల నుంచి, 4-5 సంవత్సరాల లోపు నుంచి అండి. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చామండి. ఆయన వల్ల ఏం అవ్వలేదు. మా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆయన నత్తనడకగా వెళ్ళిపోయి ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చిరి బాలరాజు గారు, జనసేన పార్టీ, ఆయన దగ్గర కూడా పలుమార్లు సార్లు వెళ్ళాం. కానీ ఎంతకంత చేద్దాం అని అంటున్నాడే తప్ప ఇప్పటివరకు ఏమీ లేదండి. ఈరోజు 24వ తారీఖు 3వ నెల 2025 జనసేన పార్టీకి వచ్చి అక్కడ పి యశస్విని గారి అని ఆవిడికి కంప్లైంట్ ఇచ్చుకున్నామండి. అదే కాకుండా ప్రజా వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వచ్చాము. కానీ ఇక్కడ అధికారులకి మేము అర్జీ పెట్టుకుంటున్నామే తప్ప ఈ అర్జీ అన్నది కింద స్థాయి అధికారులకి, కలెక్టర్ గారికో జాయింట్ కలెక్టర్ గారికో అదే ఆర్డీఓ గారికో ఎంఆర్ఓ గారికో రాసి పంపించేస్తున్నారు. అది మేము ఇందాక చెప్పినట్టు మమ్మల్ని ఫోటో తీసి అని క్లోజ్ చేసేస్తున్నారే తప్ప పై అధికారికి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికో అదే ఈ సీఎం గారికో సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి వారికో వెళ్ళి మా సమస్య ఇది మాకు సాల్వ్ చేస్తారని, అది కూడా పక్కాగా మా రికార్డులన్నీ పరిశీలన చేసి, పూర్వీకుల ఆస్తి కాబట్టి మా రికార్డులు అన్నీ పరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని మరీ కోరి పాలిస్తున్నాం. అంతేకాకుండా ఈ సమస్యల్లో నాన్ ట్రైబ్ అవనే ఉండే కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసే హోల్డర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో సారా అరికట్టడం కోసమని కేసులు బుక్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సబ్సిడీలు కానీ బెనిఫిట్స్ కానీ ఏమైనా రద్దు చేస్తానని అన్నారు కదా. అలాగే ఈ భూ వివాదాల్లో కూడా ఇటువైపు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు తండ్రి, తల్లి, పిల్లలు, అలాగా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా ఆశకి ఎక్కువైపోయి ఇలా వస్తున్నారు. కాబట్టి ఈ సమస్య సాల్వ్ అవడం కోసమని ఎవరైనా భూ కబ్జా చేస్తే వాళ్ళకున్న గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే బెనిఫిట్ పథకాలు అన్నీ రద్దుపరుస్తారని చేస్తేనే తప్ప మా సమస్య సాల్వ్ అవ్వదని మేము దీని ద్వారా ఛానల్ ద్వారా తెలియపరుచుకుంటున్నామండి. ఇది పూర్వీకుల ఆస్తి నుంచే రండి. పూర్వీకుల ఆస్తి అయినా ఎంత గొడవ చేస్తున్న ట్రైబ్స్ అయితే, నేను ఒక ట్రైబ్నే, బట్ నేను కూడా సఫర్ అవుతున్నాను. అదేంటంటే మెయిన్ ఇది అరికట్టాలంటే గిరిగారు అన్నట్టు ఏదన్నా ఒక లానే తీసుకొస్తే కానీ, అంటే వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే పథకాలు కానీ లేకపోతే ఏ బెనిఫిట్స్ అయినా ఆ ఆధార్ కార్డు కూడా రద్దు చేసి ఎలాంటివైనా రద్దు చేస్తేనే కానీ వాళ్ళైతే తగ్గరు. ఎంత సరే.